5:11-14. మీరు లోకముపై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే అది దేని వలన సాగు పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత పట్టబడితే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనివ్వదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట ముందు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టింది. మనుషులు మీ సొంత క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి మీ ఎదుట మీ వెలుగును ప్రకాశింపలేదు. ఇచ్చిన పక్షం ఇంతటితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త వాక్య భాగము ముగిసేదనుకో. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసంగా ఎవరి వారిలో ఉంటున్నాం. భూమి ఆకాశం ఆయన కుమారుడును మన ప్రభువును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భపడి కన్య మరియకుడి పొందికరాజు అధికారం చేసినప్పటి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకంలోకి చనిపోయిన వారి నుండి 3వ దినం లేచి పరలోకానికి సర్వశక్తి గల తండ్రి చేత కాకుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవనం నమ్ముచున్నాను.